నమస్కారమండి. మన జీవితంలో మనకు జ్ఞానాన్ని ప్రసాదించి, చీకటి నుండి వెలుగులోకి నడిపించే వ్యక్తి గురువు. అమ్మ నాన్నల తర్వాత మనకు తొలి గురువులు వారే. అలాంటి గురువులకు కృతజ్ఞతలు తెలియజేయడానికి, వారిని పూజించడానికి భారతీయ సంస్కృతిలో ఒక పవిత్రమైన రోజు ఉంది. అదే గురు పౌర్ణమి లేదా వ్యాస పౌర్ణమి. ప్రతి సంవత్సరం ఆషాఢ మాసం పౌర్ణమి రోజున జరుపుకునే ఈ పవిత్ర పండుగ వెనుక ఉన్న విశిష్టత ఏమిటి? గురువు అంటే ఎవరు? వ్యాస పౌర్ణమి అని ఎందుకు అంటారు? గురు అనుగ్రహం కోసం మనం ఏం చేయాలి? అసలు గురు శిష్య పరంపర ఎంత గొప్పది? వంటి అనేక ప్రశ్నలకు సమాధానాలు, అలాగే గురు శిష్యుల బంధాన్ని తెలిపే హృదయాన్ని హత్తుకునే కొన్ని భక్తిపూర్వక కథలను ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. మీరందరూ ఈ వీడియోను చివరి వరకు చూసి, ఈ పవిత్రమైన రోజు యొక్క ప్రాముఖ్యతను గ్రహించి, గురువుల ఆశీస్సులు పొందాలని కోరుకుంటున్నాను. ఆలస్యం చేయకుండా ఈ ఆధ్యాత్మిక ప్రయాణాన్ని ప్రారంభిద్దాం. ఆషాఢ మాసం పౌర్ణమి రోజున వచ్చే ఈ పవిత్ర దినాన్ని గురు పౌర్ణమిగా జరుపుకుంటాం. ఈ రోజున సాధారణంగా మనం మన గురువులను పూజిస్తాము. అయితే దీనికి వ్యాస పౌర్ణమి అని కూడా పేరు ఉంది. దీని వెనుక ఒక గొప్ప కారణముంది. మహాభారతాన్ని రచించిన, వేదాలను విడగొట్టి లోకానికి అందించిన, అష్టాదశ పురాణాలను రచించిన, ఉపనిషత్తులను సంకలనం చేసిన మహనీయుడు శ్రీ వేదవ్యాస మహర్షి. ఈ రోజునే అంటే ఆషాఢ పౌర్ణమి నాడే వేదవ్యాసుడు జన్మించాడని, మరియు ఈ రోజునే ఆయన బ్రహ్మసూత్రాల రచనను ప్రారంభించాడని చెబుతారు. అందుకే సమస్త జ్ఞానానికి, గురు పరంపరకు ఆద్యుడిగా వేదవ్యాసుడిని భావిస్తారు. ఆయనకు కృతజ్ఞతలు తెలియజేస్తూ, ఆయనను స్మరించుకుంటూ ఈ పండుగను వ్యాస పౌర్ణమిగా జరుపుకుంటారు. మన భారతీయ సంస్కృతిలో గురువుకు అత్యంత ఉన్నతమైన స్థానముంది. త్రిమూర్తులైన బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులతో సమానంగా గురువును కొలుస్తారు. అందుకే అంటారు కదా, గురు బ్రహ్మ గురు విష్ణు గురు దేవో మహేశ్వరః. గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః అని. అంటే గురువే బ్రహ్మ, గురువే విష్ణువు, గురువే పరమశివుడు, గురువే సాక్షాత్తు పరబ్రహ్మ స్వరూపం. అటువంటి గురువుకు నమస్కారాలు అని దీని అర్థం. అజ్ఞానమనే చీకటిని తొలగించి, జ్ఞానమనే వెలుగును ప్రసాదించేవారే గురువులు. వారు కేవలం ఆధ్యాత్మిక గురువులే కానవసరం లేదు. మనకు విద్య నేర్పినవారు, జీవిత పాఠాలు చెప్పినవారు, సరైన మార్గంలో నడిపించిన వారందరూ గురువులే అవుతారు. గురు పౌర్ణమి రోజున గురువు అనుగ్రహం పొందడం ద్వారా మన జీవితంలో సకల శుభాలు కలుగుతాయి. మరి ఈ పవిత్రమైన రోజున మనం ఏం చేయాలో చూద్దాం. గురువుల ఆశీస్సులు పొందడం. ఈ రోజున ముందుగా మన గురువులను దర్శించుకుని, వారి పాదాలకు నమస్కరించి, వారి ఆశీస్సులు తీసుకోవాలి. ఇది సాధ్యం కాని పక్షంలో, వారి చిత్రపటం ముందు దీపం వెలిగించి, పుష్పాలతో పూజించి, ధ్యానించి వారి అనుగ్రహాన్ని పొందవచ్చు. గురుదక్షిణ సమర్పణ. గురువులకు వారి జ్ఞానానికి కృతజ్ఞతా చిహ్నంగా గురుదక్షిణ సమర్పించడం మన సంప్రదాయం. ఇది ధనం రూపంలోనే కాకుండా, వారికి అవసరమైన వస్తువులు, వస్త్రాలు లేదా వారికి సేవ చేయడం ద్వారా కూడా సమర్పించవచ్చు. ముఖ్యంగా ఇచ్చే దాని విలువ కాదు, ఇచ్చేటప్పుడు మనకు ఉండే భావం, భక్తి ముఖ్యం. గురు మంత్ర జపం. గురువు ఉపదేశించిన మంత్రాలు ఉన్నట్లయితే, ఈ రోజున వాటిని వీలైనన్ని ఎక్కువసార్లు జపించడం వల్ల విశేష ఫలితం లభిస్తుంది. లేనివారు గురు స్తోత్రాలను, గురువుల నామస్మరణను చేయవచ్చు. సేవా కార్యక్రమాలు. గురువులు స్థాపించిన ఆశ్రమాలు, విద్యా సంస్థలలో సేవ చేయడం లేదా దానధర్మాలు చేయడం ద్వారా కూడా గురువుల అనుగ్రహాన్ని పొందవచ్చు. అనాథాశ్రమాలు, వృద్ధాశ్రమాలలో సేవ చేయడం కూడా పుణ్యప్రదం. ఆధ్యాత్మిక సాధన. ఈ పవిత్ర దినాన ధ్యానం, యోగా వంటి ఆధ్యాత్మిక సాధనలు చేయడం ద్వారా మనసు ప్రశాంతంగా మారుతుంది. జ్ఞాన మార్గంలో పురోగతి సాధించవచ్చు. వ్యాస పూజ. కొన్నిచోట్ల వేద వ్యాసుడికి ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. పండితులను, సన్యాసులను, బ్రాహ్మణులను సత్కరించి భోజనం పెడతారు. గురువు పట్ల శిష్యుడికి ఉండాల్సిన భక్తి, శ్రద్ధ, నిబద్ధతను తెలియజేసే కొన్ని గొప్ప కథలను ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఈ కథలు గురు శిష్యుల బంధం ఎంత పవిత్రమైనదో తెలియజేస్తాయి. ఆరుణి, ధౌమ్య మహర్షి కథ. పూర్వం ధౌమ్య మహర్షి అనే గొప్ప గురువు ఉండేవాడు. ఆయనకు ఆరుణి అనే శిష్యుడు ఉండేవాడు. ఒకసారి పొలం గట్లకు నీళ్లు పారకుండా ఆనకట్ట కట్టమని ధౌమ్య మహర్షి ఆరుణిని ఆదేశించాడు. ఎంత ప్రయత్నించినా ఆనకట్ట నిలబడలేదు. అప్పుడు గురువు ఆజ్ఞను నెరవేర్చడం కోసం ఆరుణి తనే ఆ నీటి ప్రవాహానికి అడ్డుగా పడుకున్నాడు. వర్షం తీవ్రంగా కురవడంతో ఆరుణి చలికి వణికిపోతూ ఆ ఆనకట్టలో అలాగే పడుకుని ఉన్నాడు. సాయంత్రనైనా ఆరుణి తిరిగి రాకపోవడంతో ధౌమ్య మహర్షి తన ఇతర శిష్యులతో కలిసి అతన్ని వెతుకుతూ పొలానికి వెళ్లాడు. ఆరుణి, ఎక్కడ ఉన్నావు అని పిలవగానే ఆరుణి కష్టంగా బయటకు వచ్చి, తాను పడుకున్న విధానాన్ని వివరించాడు. ఆరుణి భక్తికి, గురు భక్తికి ఆశ్చర్యపోయిన ధౌమ్య మహర్షి ఆరుణిని ఆలింగనం చేసుకుని, నీవు అన్ని వేదాలను, ధర్మశాస్త్రాలను నేర్చుకుంటావు.
నీవు కీర్తి ప్రతిష్టలు పొందుతావు అని ఆశీర్వదించాడు. ఆరుని గురుభక్తికి నిదర్శనంగా నిలిచాడు. ఏకలవ్యుడు, ద్రోణాచార్యుడు కథ. కురు పాండవులకు గురువైన ద్రోణాచార్యుడు ఒక గొప్ప విలుకాడు. ఆయన వద్ద శిష్యుడిగా చేరాలనుకున్న ఒక నిరుపేద ఆటవిక బాలుడు ఏకలవ్యుడు. అయితే ద్రోణాచార్యుడు కేవలం రాజకుమారులకు మాత్రమే విద్య నేర్పిస్తానని చెప్పి ఏకలవ్యుడిని తిరస్కరించాడు. అయినప్పటికీ ఏకలవ్యుడు నిరాశ చెందలేదు. ద్రోణాచార్యుడిని తన గురువుగా మనసులో భావించి ఆయన మట్టి విగ్రహాన్ని ప్రతిష్ఠించుకున్నాడు. ఆ విగ్రహం ముందు నిలబడి నిత్యం ధనుర్విద్యను సాధన చేయడం ప్రారంభించాడు. ఏకలవ్యుడి అకుంఠిత దీక్షకు, గురుభక్తికి, స్వీయ కృషికి అద్భుతంగా ధనుర్విద్యను అభ్యసించాడు. ఒకరోజు ద్రోణాచార్యుడు తన శిష్యులతో అడవిలో వెళ్తుండగా ఒక కుక్క మొరుగుతుంటే దానికి నోరు నిండా బాణాలు గుచ్చబడి కనిపించాయి. వాటిని తీక్షణంగా చూసిన ద్రోణుడు ఆశ్చర్యపోయాడు. ఇంత గొప్ప విలుకాడు ఎవరు అని ఏకలవ్యుడిని కలుసుకున్నాడు. తాను ద్రోణుడి శిష్యుడినేనని, ఆయన విగ్రహం ముందు సాధన చేశానని చెప్పాడు. అప్పుడు ద్రోణాచార్యుడు గురుదక్షిణగా ఏకలవ్యుడి కుడిచేతి బొటనవేలును కోరగా ఏకలవ్యుడు ఏమాత్రం సంకోచం లేకుండా కోసి సమర్పించాడు. ఇది గురువు పట్ల శిష్యుడికి గల అపారమైన భక్తిని, త్యాగాన్ని తెలియజేస్తుంది. 3 రామకృష్ణ పరమహంస, వివేకానందుడు కథ. భారతదేశ ఆధ్యాత్మిక చరిత్రలో గురుశిష్య బంధానికి ఒక గొప్ప ఉదాహరణ శ్రీ రామకృష్ణ పరమహంస మరియు స్వామి వివేకానందుడు. పూర్వనామం నరేంద్రనాథ్ దత్త. నరేంద్రుడు మొదట్లో రామకృష్ణులు చెప్పే విషయాలపై సందేహాలు, ప్రశ్నలతో ఉండేవాడు. అయితే రామకృష్ణులు తమ అపారమైన ప్రేమతో, జ్ఞానంతో, అనుభవాలతో నరేంద్రుడిలోని ఆధ్యాత్మిక నిప్పును వెలిగించారు. నరేంద్రుడికి సత్యాన్ని, దైవాన్ని స్వయంగా అనుభవంలోకి తెచ్చారు. రామకృష్ణుల బోధనలు, స్పర్శ ద్వారా నరేంద్రుడు తనలోని అసలు శక్తిని గుర్తించి వివేకానందుడుగా రూపాంతరం చెందాడు. గురు సేవకు, గురు వాక్కును శిరస వహించడానికి, గురువు మార్గదర్శనంలో శిష్యుడు ఎంత గొప్ప స్థాయికి చేరుకోగలడో ఈ కథ తెలియజేస్తుంది. ప్రపంచానికి భారతీయ ఆధ్యాత్మికతను, వేదాంతాన్ని అందించిన గొప్ప శిష్యుడిగా వివేకానందుడు నిలిచాడు. చూశారు కదండి, గురు పౌర్ణమి కేవలం ఒక పండుగ మాత్రమే కాదు. అది మనకు జ్ఞానాన్ని ప్రసాదించిన గురువుల పట్ల కృతజ్ఞతను, గౌరవాన్ని తెలియజేసే ఒక పవిత్రమైన దినం. ఈ గురు పౌర్ణమి నాడు మీ గురువులను స్మరించుకుని, వారి ఆశీస్సులు పొందడం ద్వారా మీ జీవితంలో సానుకూల మార్పులు వస్తాయని ఆశిస్తున్నాను. గురువులు లేనిదే మనకు మార్గం లేదు. వారి మార్గదర్శనమే మన విజయ రహస్యం. ఈ సమాచారం మీకు నచ్చిందని ఆశిస్తున్నాను. మీ అభిప్రాయాలను కామెంట్స్లో తప్పకుండా తెలియజేయండి. ఈ వీడియోను మీ స్నేహితులు, బంధువులతో షేర్ చేయండి. తద్వారా అందరూ ఈ పవిత్ర పండుగ ప్రాముఖ్యతను తెలుసుకోగలుగుతారు. ఇలాంటి మరిన్ని ఆధ్యాత్మిక, పురాణ విషయాల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట గుర్తును నొక్కడం మర్చిపోకండి. మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. గురుదేవో భవ.